హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ స్ట్రాస్ కమ్యూనికేషన్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అండి. 9th అయితే వచ్చింది. 9th జూలై 2024 బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో స్టెనోగ్రాఫర్స్, ఏఎస్ఎస్ స్టెనోగ్రాఫర్ అండ్ హెచ్సి మినిస్ట్రియల్ స్టాఫ్ అయితే మనకి పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. టోటల్ వేకెన్సీ 1526 ఉన్నాయండి. 1526 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. దీని వివరాలు చూద్దాం. అప్లికేషన్ ఫీజు, మీరు ఫస్ట్ అప్లై చేయాలంటే ఫీజే కావాలి కదా, ఎంత ఉంది అనేది. ఫర్ అదర్ క్యాండిడేట్స్ బీసీ బాయ్స్, బీసీ అలాగే ఓసీ బాయ్స్కి 100 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఫీజు లేదండి. నెక్స్ట్ మీరందరూ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. స్టార్టింగ్ అప్లికేషన్ డేటు 9/6/2024 నుంచి మొదలైంది. లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8/7/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూడండి, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నిటికీ లైక్ చేస్తున్నారు. నేను కొత్తగానే స్టార్ట్ చేశాను. మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇన్కమ్ కోసం కాదు, కానీ చాలామందికి నోటిఫికేషన్స్, సరైన నోటిఫికేషన్స్ అనేది తెలియట్లేదని నేను చేస్తున్నాను. మీరు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఇంకా దీనికి వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ అయితే కావాలండి. హైట్ 165 ఉండాలి. అలాగే మీరు అన్నీ చెక్ చేసుకోండి. దీనికి వచ్చేసి మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర జాబ్ కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, ఓకేనండి. అటువైపు మీకు సెంటర్స్ వేయడం జరుగుతుంది. రేస్ కూడా మేబీ ఇదిగోండి 1.6 km ఇన్ 6 minutesలో కొట్టాలి, అంటే మీరు రన్ చేయాలి. నెక్స్ట్ ఫీమేల్స్ కూడా హైట్ 155 centimeters ఉండాలి. ఇది మళ్ళీ ఏరియాస్ ఇచ్చాడు ఇక్కడ. దాని కింద చూడండి, సేమ్ 800 meters రేస్ ఉంటుంది గర్ల్స్ కూడా. మరి అది చూసుకోండి. 4 minutes and 45 secondsలో వాళ్ళు అది బీట్ చేయాలి. నెక్స్ట్ మేల్స్కి చెస్ట్ గురించి కూడా పెట్టారు ఇక్కడ, 77 cm అని. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను పెడుతున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసైనా చూసుకోండి. ఇంకా క్వాలిఫికేషన్ ఏంటమ్మా అంటే ఒకసారి చూడండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి అలాగే టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది. టైపింగ్ స్పీడ్ ఉంటండి. మరి టైపింగ్ కూడా మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు దీనికి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇందాక ఏఎస్ఐ అని చెప్పాను కదండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. స్టెనోగ్రాఫర్, ఓకేనండి. కమాండెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్. దీంట్లోని సిఆర్పిఎఫ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వైడ్ ఇక్కడ డివైడ్ చేశారు చూడండి. సిఆర్పిఎఫ్ మెయిల్, ఫీమేల్. ఓసీ వాళ్ళకి 8, యూఆర్ అన్రిజర్వ్డ్ అండి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, యూఆర్లోనే వీళ్ళు ఉంటారండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఈడబ్ల్యూఎస్ అంటే ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళు బీసీలు అండి. ఎస్సీ ఎస్టీలకి ఎన్ని, టోటల్ ఎన్ని. ఇంకా బీఎస్ఎఫ్ మెయిల్స్, ఫీమేల్స్. ఓసీ వాళ్ళకి 2 పోస్టులు, ఓసీలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2, అదేవిధంగా బీసీకి అసలు లేవు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2, 11 అని ఇచ్చారు. మొత్తం టోటల్ పోస్టులు ఇలా. నెక్స్ట్ ఐటీబీపీ చూడండి, మెయిల్, ఫీమేల్ 22 పోస్టులు ఉన్నాయంట. జనరల్ వాళ్ళకి అయితే జనరల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 6 ఉన్నాయి. బీసీ వాళ్ళకి 16, 7. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5, టోటల్ 54. సిఐఎస్ఎఫ్లో కూడా అంతే, మెయిల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి కలిపి. ఓసీ వాళ్ళకి 43, ఓసీలో ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 9, ఓబీసీలో 49, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 15, టోటల్ 146. ఎస్ఎస్బికి మెయిల్, ఫీమేల్కి. ఓసీకి 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి, ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. ఓబీసీ వాళ్ళకి, ఓబీసీ అంటే బీసీ అండి, 1 పోస్ట్ ఉంది. ఎస్సీ ఎస్టీకి పోస్టులు లేవు, మొత్తం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ కేటగిరీస్లో ఉంది. మీకు వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకసారి మీరేం చేస్తారంటే, నేను ఇక్కడ పెడుతున్నాను, నేను పెట్టింది మీకు ఒకసారి అర్థమైనట్టయితే కనుక. యూఆర్ అంటే ఓసీ వాళ్ళండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు. ఓబీసీ అంటే బీసీ కేటగిరీకి వస్తారు. దీని ప్రకారం మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి. దీన్ని తీసి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి ఎక్కువ పోస్టులు ఉన్న పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోండి, ఓకేనండి. నెక్స్ట్ ఇది అప్లై అవుతుందా మేడం అంటే కనుక ఇదిగోండి క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ
మనకి వెబ్ అయితే ఇలా వచ్చేసింది, బిఎస్ఎఫ్ వాళ్ళది. దీంట్లోనే మీకు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా అండి? వీడియో కనుక నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.